ప్రవచనం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. కానీ జంతువులు లేవు. ఏమిటని చెప్పనంటే కండు మహర్షి ఒక శాపాన్ని ఇచ్చాడట. 10 సంవత్సరాల బాలుడు చనిపోతే ఒక్క ఓషధి, అడవిలో ఉన్న ఒక్క ఓషధి కూడా నన్ను కాపాడలేకపోయింది, నా బిడ్డను కాపాడలేకపోయిందని అలా శాపాన్ని ఇచ్చేశాట. ఇతరులకు ఉపయోగపడని గొప్పతనం ఉంటే ఊడితే ఏం చెప్పాలి. ఇతరులకు ఉపయోగపడాలి జీవితం అనేది. అలా ఉపయోగపడకుండా తనకు మాత్రమే స్వార్థంగా ఉండేవాడు జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆ శాపాన్ని ఇచ్చేట. ఇట్లా చూసుకుంటూ అట్లా చూసుకుంటూ ఎక్కడ ఏం కనపడకపోతే మళ్ళీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఒక చోట కూర్చొని నిరుత్సాహంగా ఉంటున్నారట. అలా నిరుత్సాహంగా ఉంటే ఏమిటి అని చెప్పిన అంగదుడు ఉండి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారట. ఇలా నిరుత్సాహస్య దీనస్య, ఇట్లా ఉంటే ఉపయోగం ఏముంది, ధీరుడుగా ఉంటే లాభం లేదని చెప్పనని, కదలండి అని చెప్పనని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నట్ట. అంగదుడు అలా ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఒక గుహలో నుంచి సారస పక్షులు, చక్రవాక పక్షులు ఆ లోపల నుంచి బయటకు వస్తున్నాయట. ఇక్కడెక్కడో నీరు ఉండాలి, లేకపోతే ఈ పక్షులు రావు అని అనుకొని నీరు ఉన్నది అని అంటే తప్పనిసరిగా సంచారం ఏదో ఒకటి ఉండాలి అని చెప్పిన ఆలోచన చేస్తూ అందరూ కలిసి తమ సైన్యాలతో ఆ గుహలోకి వెళ్తున్నట. కటిక చీకటిగా ఉందట. ఇంత లోతైన గుహలోకి పక్షులు వస్తున్నాయంటే మనం కూడా ఎట్లా కూడా దారి తీసుకొని వెళ్ళాలని చెప్పనని ఆలోచన చేస్తూ ఏం చేశారట, ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుంటూ లోపలికి వెళ్ళారట. అంత చీకటితో, దట్టమైన చీకటితో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడంతా చూస్తే దేదీప్యమానంగా లోపల ప్రకాశిస్తూ ఉందట. బంగారు చెట్లాగా ప్రకాశిస్తూ ఉండేది. ఎప్పుడైతే బంగారు చెట్లాగా ప్రకాశిస్తుందో దేదీప్యమానంగా కోటీశ్వరు సమప్రభావంతో వెలుగొందుతున్న పరిస్థితి అక్కడ కనపడుతుందట. కావలసినన్ని పళ్ళు, చెట్లు, పుష్పాలు పచ్చగా ఉన్నాయట. నీళ్లు కావలసినంత ఉన్నాయి. ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇక్కడ ఎవరున్నారు ఏమిటని చెప్పారంటే ఒక ఆవిడ దివ్య రూపంలో అలా వచ్చేస్తోందట. ఆవిడ కనిపించిందట. కనిపించి హనుమంతుల వారి ముందుకు వెళ్ళి నమస్కారం చేశాట. అమ్మా, ఇటువంటి ప్రాంతంలో మీరున్నారు, ఎవరు మీరు, మీ పేరేమిటి అని చెప్పాను. ఇంత ప్రకాశిస్తూ ఉన్నారు ఏమిటి అని చెప్పాను. జనసంచారం ఎక్కడా లేదు, కానీ ఇటువంటి గుహలో ఇంతమంది మేమంతా కూడా వచ్చాము, ఎట్లాగో లోపలికి వచ్చాము అని చెప్పానంటే మాకు ఆకలిగా ఉందని చెప్పానంటే ముందు మీరందరూ కూడా కావలసినంత పళ్ళు, ఇవన్నీ వానరులాగా ఉన్నారు, మీరందరూ కూడా కావలసిన నీళ్లు తీసుకుని ఆహారాన్ని మొత్తం తీసుకొని ఆ తర్వాత మాట్లాడండి, నా పేరు స్వయం ప్రభ అంటారు. మొత్తం వాళ్ళ ఆకలంతా తీరేటట్టుగా అక్కడంతా కూడా ఆ పలహారాలు పళ్ళన్నీ మొత్తం తినేశారట. తృప్తిగా అక్కడ ఆ మధువు ఉంటే, తేనె ఉంటే మొత్తం తాగేసేసి తృప్తిగా మంచినీళ్ళు అవి తీసుకొని ఉన్నారట. ఇప్పుడు అడుగుతున్నారంట, అమ్మ మీరు ఎవరు ఏమిటి అని చెప్పనంటే ఇది మయుడు అనే రాక్షసుడు దీన్ని అంతా కూడా నిర్మించాడు బ్రహ్మదేవులు వారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా. ఎప్పుడైతే ఇదంతా కూడా హేమ అని ఆవిడ ఒక అప్సరస, ఆవిడ స్నేహితురాలు నేను. ఆ అప్సరస బ్రహ్మదేవులు వారి యొక్క వరం వల్ల తన చేతిలోకి వచ్చింది. ఆవిడ స్నేహితురాలు నాకుగా అప్పగించారు. ఆ హేమ మీద ఆ మయుడు అనే రాక్షసుడు ఆవిడ మీద దృష్టి పెట్టి ఉన్నాడు. ఇంద్రుడు వచ్చి ఆయన్ని హతుణ్ణి చేసిన తర్వాత ఆ తర్వాత నా దాకా వచ్చి ఈ గుహను రక్షిస్తూ ఉన్నా అని చెప్పానంటే, మీరు ఎందుకు వచ్చారు ఏమిటని చెప్పానంటే, ఇట్లా సీతాన్వేషణ కోసం వచ్చాము, ఒక పెద్ద కార్యం మీద వచ్చాము, ఎక్కడ వెతికినా కూడా సీత కనపట్టం లేదు, అందువల్ల మాకు ఎక్కడన్నా దొరుకుతుందేమోనని, మాకు దారి తెలియక ఇక్కడ ఏమైనా ఉన్నదేమన్న ఉద్దేశంతో చీకటి గొయ్యారంలాగా ఉందని చెప్పనని అలా లోపలికి వచ్చామని చెప్పనంటే, ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు ప్రాణాలతో బయటపడలేరు అని ఎవరికి వాళ్ళు నోరు ఎలబెట్టేశారు. ఇదేమిటి అని చెప్పాను. మీరు రామకార్యంలో ఉన్నారని తెలుస్తోంది, అందువల్ల
మిమ్మల్ని ఏదో విధంగా బయటపడే మార్గాన్ని నేను చేస్తాను, మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ఉండండి, క్షణాల్లో మిమ్మల్ని బయటపడేస్తానని చెప్పనని ఆ స్వయం ప్రభ వీళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే మళ్ళీ బయటపడేశారు. మయ్యా ఎట్లా కొట్ట బయటపడ్డాము అని చెప్పని అనుకున్నారు. ఆ తర్వాత అంతా వెతుకుతూ ఉన్నారట, ఒక చోట ఆగిపోయారట. నెల రోజులు పూర్తయిందట, మాసం పూర్తి అయిపోయింది. ఇక సాధ్యపడదు అని చెప్పనని అంగదుడు ఆలోచన పట్టాడట. సీతాన్వేషణ చెయ్యకుండా నెల రోజుల్లోపుగా పూర్తి చేయకుండా నెల రోజుల లోపల రాకపోతే ఇక ప్రాణాలతో మీరు ఉండరని చెప్పారు. నా పినతండ్రి నా మీద కక్ష కట్టుకొని ఆ మాట చెప్పాడేమో అని అనిపిస్తుందని అంగదుడు అంటాడు. ఎందుకనంటే ఏదైనా తన అన్న కుమారుణ్ణి తన కుమారులాగా చూసుకోలేడు కదా. అందువల్ల ఏదో లోపల మరొక భావాన్ని పెట్టుకొని నా యొక్క బాధ్యతని పక్కకు తప్పించి నా పీడ విరగించుకోవడం కోసంగా, తొలగించుకోవడం కోసంగా ఈ విధంగా చెప్పుంటాడు అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళినా మాసం దాటిపోయింది, వెళ్ళినా మరణంతో ఉండలేము, అట్లానే సీతాన్వేషణ కూడా చేయకుండా ఉన్నాము, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పానంటే హనుమంతుల వారు ఉండి ఒక్క మాట చెప్తాను వినండి. నీలుడు, సుషేనుడు, జాంబవంతుడు, నేను మీ యొక్క సుగ్రీవునికి ప్రియమైన మిత్రులు లాంటి వాళ్ళం, ప్రియమైన వాళ్ళం. అందువల్ల ఆ రాజుని సంశయించాల్సిన అవసరం లేదు, అంగద గుర్తుపెట్టుకో అని చెప్పినాను. అలా అందరూ వింధ్యపర్వతం యొక్క ఆ స్థానుడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఉన్నారట. ఇంకా అనవసరం, మనం ప్రాయోపవేశం చేద్దామని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. ఈ కార్యం మనం చేయలేము, ఇప్పుడు ఇంకా అంతా అయిపోయింది, ఇంకెక్కడుందని సముద్రం చూసినట్టయితే చాలా అలలతో నిండిపోయింది, చూడు ఏ విధంగా ఘోష వినపడతా ఉందో, ఇక సాధ్యపడదు అని చెప్పనని అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఏ గుహలోకి వెళ్ళామో, బెల్లంలోకి వెళ్ళామో ఆ బెల్లంలోకి వెళ్ళిపోతాం ఇక ప్రాణాలతో. ఇక అక్కడికి రాలేడు కదా సుగ్రీవుడు, అక్కడికి రాలేడు కదా, అందువల్ల అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం, ఇక వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అని చెప్పనని ఆ నిర్ణయానికి వచ్చేసి అట్లాగే వెళదామని చెప్పనని అంటూ ఉంటే లక్ష్మణుడి యొక్క బాణం ఎక్కడికైనా వచ్చి చేరుతుంది, గుర్తుపెట్టుకోనన్నాడు హనుమంతుడు. అదే అందువల్ల లక్ష్మణుడికి కోపం వచ్చిందంటే ఎలా ఉంటాడో నీకు తెలియదు, నీకు ఎలా ఉంటాడో నీకు తెలియదు అని చెప్తున్నాడు. ఏదో విధంగానైనా సరే జాగు అయినా సరే ఆలస్యం జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళాల్సిందేనని చెప్పాను. అట్లా అనుకుంటూ ఉండగా, బాధపడుతూ ఉండగా, ప్రాణాలతో ప్రాయోపవేశం చేసేద్దాం ఈ యొక్క సముద్రం దగ్గర, ఇక్కడికి మనం వెళ్ళలేము అని చెప్పనని అంటూ ఉంటే అక్కడ ఈ మాటలన్నీ కూడా దూరాన జటాయు యొక్క సోదరుడు రెక్కలు మాడిపోయి ఒక పెద్ద పర్వతంలాగా ఉండి ఒక రాక్షసుడు రూపంలో ఉన్నాడా అన్నట్టుగా ఆ దూరాన వింటున్నారట వీళ్ళ మాటలన్నీ కూడా. ఈ వానలంతా చుట్టూ చేరారట, మనం చచ్చిపోదాం అని అనుకున్న మాటలు కూడా ఉంటున్నారట. రామకార్యంలో ఏమీ చేయలేకపోయాము, కనీసం జటాయువు మరణించాడు రాముడి యొక్క కార్యంలో, ఆ విధంగా జటాయుతో సమానంగా కూడా మనం చెయ్యలేము అని అంటే వెంటనే ఆ విషయాన్ని సంపాతి విన్నాడు. అది దగ్గరున్న రెక్కలు పడిపోయి ఉన్న జటాయు యొక్క సోదరుడు విన్నాడు. ఏమిటి, జటాయు మరణించాడా అని అంటున్నాడు. ఈ లోపుగా ఆ పదాలు వినక ముందు ఒక్క ఆలోచన పెట్టాడట, కావలసినంత ఆహారం నాకుంది, ఒక్కొక్కడు మరణిస్తూ ఉంటే, వానడు మరణిస్తుంటే నాకు ఆహారం దొరికినట్టే ఉందని అనుకున్నవాడు జటాయువు యొక్క మాట వినగానే ఏమిటి నా సోదరుడు జటాయువా అని చెప్పిన అనగానే అందరూ చూశారట, భయపడిపోయారట. ఏమిటని, ఆగండి మీరందరూ కలిసి, ఏమిటి చెప్పండి అని అన్నాడు. జటాయువు నా సోదరుడు జటాయువు అని. జటాయువు ఏమైందని మరణించాడు రాముడి యొక్క కార్యంలో. రావణాసురుడు సీతని తీసుకెళ్తూ ఉంటే ఎదురుపడి యుద్ధం చేసి రెక్కలు తెగ్గొట్టుకొని రాముడి చేతిలో ప్రాణం విడిచాడని చెప్పాడు. అవును, నువ్వెవరివని, నీకు జటాయి సోదరుడు ఎట్లయ్యాడని చెప్పాను. అవును, నా సోదరుడు జటాయి. మేమిద్దరం ఏం చేశామో తెలుసా, సూర్యులోకళ్ళకి వెళ్ళాలని చెప్పని సూర్యుడికి ఎదురుగా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని మేము నిర్ణయం చేసుకుని ఎవరు ముందెళ్తారని చెప్పనని పందెం కట్టుకున్నాము. ఆ పందెం కట్టుకుని సగ దూరం వచ్చే సమయానికి
వివసుడైపోయాడు నా తమ్ముడు జటాయువు. వివసుడైపోయి కింద పడిపోయే పరిస్థితుల్లో ఉంటే నేను వెంటనే నా రెక్కలతో కప్పివేసి ఎట్లాగో రక్షించాను. ఆ వేడికి నా రెక్కలు తగలబడిపోయినాయి, దహించుకుపోయినాయి. నా సోదరుడు ఎటో వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ పడిపోయాను. నా కోసం వెతుకుతూ ఉన్నాడు ఎక్కడో, నేను వెతుకుతున్నాను. కానీ నేను పరిస్థితి ఎగిరే పరిస్థితులు లేను, ఈ విధంగా ఇక్కడ పడుకొని ఉన్నాను. ఎప్పుడైతే అట్లా పడిపోయి ఉన్నారు, మీకు మంచి జరుగుతుంది అని అన్నాడు. ఎలాగో అని చెప్పాను. ముందు నన్ను సముద్రపు ఒడ్డు దగ్గరికి తీసుకెళ్ళండి, మీరందరూ కలిసి నన్ను మోసుకొని వెళ్ళండి అని. అక్కడ ఆ యొక్క సంపాతిని తీసుకొని సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయిస్తాడు. అది జటాయు మరణిస్తే తర్పణాలు ఇవ్వాలని చెప్పనని అక్కడ ఆ తర్పణాలు ఇస్తాడు. చూడండి, పశుపక్షాదుల్లో కూడా ఎటువంటి ప్రాధాన్యత ఉందో చూడండి. పితృకర్మలన్నిటికీ ఎంత ప్రాధాన్యత రామాయణంలో కనపడుతుందంటే మహాభారతంలో కూడా అక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. పితృకర్మలంటే మనం దాన్ని చాలా తక్కువగా చూస్తాం. శ్రాద్ధం పెట్టడంలో కానీ, ఇతర తర్పణాలు, అమావాస్య తర్పణాలు ఇవ్వటంలో కానీ అశ్రద్ధ వహిస్తాం. పితృదేవతలంటే వాళ్ళందరూ కూడా ఒక దేవతా గణాలు, దేవతలకు పుట్టిన వాళ్ళు పితృదేవతలు, వాళ్ళు గణాలు. వాళ్ళందరూ కూడా గతించిన వాళ్ళందరినీ, మన పూర్వీకులందరినీ కూడా వాళ్ళు ఏ ఏ శరీరాల్లో ఉంచాలో వాళ్ళకి తెలుస్తుంది. ఆయా శరీరాల్లో ఉంచి మనం ఇస్తున్న తర్పణాలన్నీ కూడా ఏ శరీరాలతో ఉంటే ఆ శరీరానికి అనుగుణంగా ఆహారాన్ని సప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళని మారుస్తూ ఉంటారన్నమాట. మనం ఇచ్చిందంతా కూడా మార్పు చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటారు. అటువంటి 31 గణాలు వాళ్ళందరూ కూడా అనేక జాతులకి, అనేక మానవులకే కాదు, పశుపక్షాదులకి కాదు, వాళ్ళందరూ కూడా